వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని లేఖలో ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అవినాష్ రెడ్డి రేపు విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ తేల్చి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని లేఖలో ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అవినాష్ రెడ్డి రేపు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ సీబీఐ తేల్చి చెప్పింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ జమీమా. ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే కనుక సిబిఐ అధికారులు అయితే కనుక రోజు రోజుకు దూకుడు పెంచుతారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలం చూస్తే కనుక గత అర్ధరాత్రి కూడా ఏదైతే సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా దాదాపుగా ఆయనకు నోటీసులు అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయనతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం దాదాపుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ విచారణ కేంద్రానికి కూడా ఆయన విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా కడప సెంట్రల్ జైలు కేంద్ర కారంగా ఉన్నటువంటి అక్కడ కూడా ఆయన విచారణ ఇవ్వాలని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కూడా ఒక సిబిఐకి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే తాను ముందు కుదుర్చున్న కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని చెప్పి మరొక రోజు నాకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కూడా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖపై స్పందించినటువంటి సిబిఐ అధికారులు కూడా ఇప్పటికే ఏదేమైనా సరే కూడా రేపు ఖచ్చితంగా సిబిఐ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి వాళ్ళు కూడా సిబిఐ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్యంగా రేపు చూసుకుంటేనే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆయన హైదరాబాద్ నుంచి కూడా కడప కూడా రోడ్డు మార్గం ద్వారా కూడా బయలుదేరేట్టు మన ప్రాథమిక సమాచారం ఉంది. అయితే రేపు కడపలో ఉన్నటువంటి వేంపల్లిలో ఒక సచివాలయం అలాగే గృహ సారథులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కావాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆయన కడపకు బయలుదేరారు. అయితే రేపు ఆయన సిబిఐ విచారణకు హాజరవుతారా కారా దానిపైన కూడా ఒక ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా గతంలో కూడా చూసుకుంటే కనుక ఫస్ట్ నోటీసులు ఇచ్చినప్పటికి కూడా అవి కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ రావాలని చెప్పి ఫస్ట్ కూడా కోరడం చెప్పింది. ఫస్ట్ కోరిన తర్వాత కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి నా వ్యక్తిగత కారణాల వల్ల కూడా రాలేదని చెప్పాడు. మరోసారి ఇప్పుడు మూడోసారి చూసుకుంటే కనుక ఇలాగే జరుగుతుంది. ఏదేమన్నా రేపు విచారణకు హాజరవుతారా అనే దానిపైన కూడా ఈ అర్ధరాత్రి ఏం జరుగుతున్న దానిపైన కూడా ఒక ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు జమీమియా. థ్యాంక్ యూ సుధీర్.